హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్ కేమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ ఈయాప్ సెట్ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్, కానీ కన్ఫర్మ్ అయితే కాదు. గుడ్ న్యూస్ అయితే బెటర్. మీరు వీడియో తర్వాత రాయండి. ఇది మీరు అప్రూవ్ అయితే మీకు మంచిదేనా, ఇలా జరిగితే మీకు మంచిదేనా, మీరు ఆల్రెడీ మంచి సీట్ దొరికిందా మీకు, లేదా ఇంకా బెటర్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారా అనేది కంప్లీట్ వీడియో చూసిన తర్వాత అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే సీట్ రాలేదో, లేకపోతే సీట్ వచ్చింది కానీ ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు, మంచి బ్రాంచ్ దొరకలేదు, మంచి కాలేజ్ దొరకలేదు అనే విషయాన్ని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది అండ్ మీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరుతుంది. అది మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మనకు తెలంగాణలో ఆల్రెడీ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్కి 5 ప్రైవేట్ యూనివర్సిటీస్కి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గవర్నమెంటు. ఎప్పుడు ఆగస్టు 1న. అవి ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీనిధి గట్కేసర్, తర్వాత గురునానక్ ఇబ్రహీంపట్నం, తర్వాత ఎంఎన్ఆర్ సంగారెడ్డి, కావేరి, వర్గల్, సిద్దిపేట, నిగ్మార్, షామీర్పేట యూనివర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత యూనివర్సిటీలకు అందుబాటులో రానున్నాయి. వీటిలో కూడా సీట్స్ అయితే కొత్తగా యాడ్ అవ్వనున్నాయి. ఓకేనా? సో అయితే దీంతో మనకు తెలంగాణలో వచ్చి 10 యూనివర్సిటీ కాలేజెస్ అయితే అవుతాయి. సో కానీ ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ 2 విడతల కౌన్సిలింగ్ అయిపోయింది. ఇప్పుడు పర్మిషన్ వస్తే 3వ విడత 8 ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నది. దీంట్లో అనుమతి ఇస్తారా లేదా, వీళ్ళ కాలేజీలో ఉన్న ఇంజనీరింగ్ సీట్స్లలో అనుమతిస్తారా లేదా అనేది డౌట్. ఒకవేళ అనుమతిస్తే మీరు హ్యాపీనా కాదా మనకు కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.